బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన కేంద్ర ప్రభుత్వ వైఖరి అనే అంశం మీద నిర్వహిస్తున్న ఈ సెమినార్కు ఇచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు, మా గురువారులు విశ్వేశ్వరరావు గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, తెలంగాణ జనసమితి ఈ రిజర్వేషన్ల సమస్యను కేవలం ఓట్లు, ఈ చట్టాల ద్వారా లేదా ఈ అంశం ద్వారా పార్టీ రాజకీయంగా లాభం పొందాలనే దృక్పథం కంటే మొత్తం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం దిశగా ముందుకు పోవట కొరకు ఈ రిజర్వేషన్ ఒక మెట్టుగా ఉపయోగపడతాయని చెప్పేసి జనసమితి భావిస్తూ రిజర్వేషన్ల కొరకు ఇప్పటికే ఎన్నో రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టడం జరిగింది, ఎన్నో ఆందోళన నిర్వహించడం జరిగింది. మొత్తంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒకే సామాజిక వర్గం లేకపోతే కొన్ని 1-2 సామాజిక వర్గాలు మాత్రమే అధికారంలో భాగస్వామ్యం అవుతున్నాయి. పైదాకా, కింది నుంచి పైదాకా రాజకీయంగా, మరొక వైపు ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రజల యొక్క భాగస్వామ్యం పెరగాలి అని చెప్పేసి జనసమితి భావిస్తూ ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల భాగస్వామ్యం అని చెప్పేసి అంబేద్కర్ చెప్పిండు. కానీ కొన్ని శక్తులకు మాత్రమే భాగస్వామ్యం కల్పించి విశాలమైనటువంటి ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోతే ఆ ప్రజాస్వామ్యం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా బలపడుతుంది అనేది ప్రశ్న. కాబట్టి దేశంలో అధికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క భాగస్వామ్యం అనేది రాజ్యాంగ చట్టాల్లో లేదా చట్టసభల్లో అవసరం. మొత్తంగా రాజ్యాంగంలోనే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు, కానీ బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం కల్పించలేదు. ఆ అవసరం ఉన్నది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, వీటన్నిటి కూడా 73-74 సవరణలతో 1992లో వీటికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించారు. ఆ 73-74 సవరణలోనే 243D, 243D ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చేర్చిండ్రు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజు ఓన్లీ 243D1, 243D1 ద్వారా ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం కల్పించాలని చెప్పారు, కానీ 243D6, T6 ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టేశారు. అక్కడ సమస్య అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కొరకు వాటిని జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు 92లో ఆ జివో తీసుకొచ్చిండ్రు, మళ్ళీ 92లో ఆ చట్టాన్ని తీసుకొచ్చిర్రు. 2010లోనేమో మళ్ళీ రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెప్పేసి ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ బీసీ ప్రజల యొక్క భాగస్వామ్యం స్థానికం నుంచి కేంద్రం వరకు లేకపోతే మొత్తం భాగస్వామ్యం పెంచడం ఎలా అనే చర్చకు వచ్చినప్పుడు ఈ రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఒకవేళ జీవోలు తీసుకొచ్చినా, ఆర్డినెన్స్లు తీసుకొచ్చినా వాటికి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉందా అనేది ఒక సమస్య ఎదురవుతాం. రక్షణ కల్పించాలి అనుకుంటే వీళ్ళు ఏమైనా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ఆర్డినెన్స్లతో ఎన్నికలకు పోతామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ మొత్తం బీసీలకు రక్షణ కల్పించాలని చర్యలు తీసుకోకుండా ఏదో ఆర్డినెన్స్ పట్టుకొచ్చి దాన్ని 36% అని 2018లో మళ్ళీ దాన్ని చివరికి తీసుకొచ్చి 18% తీసుకొచ్చి, అంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడం చేతగాక కేంద్ర ప్రభుత్వం నిలదీయకుండా ఎట్లయితే బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు తమ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయడం కొరకు లేకపోతే తమకున్న లోపాలను బయటపడడం కొరకు కేంద్ర ప్రభుత్వంతో రహస్య ఒప్పందాలతో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకుండా రిజర్వేషన్లు కుదించి 18%కే ఎన్నికలు నిర్వహించారు. కానీ మనకు ఒక అవకాశం ఉన్నది. మరి ఎట్లా? ఒకవైపు సుప్రీంకోర్టు నిబంధన ఉన్నాక మరి తీసుకొస్తే మరి ఎట్లా? బీఆర్ ప్రభుత్వంలో బీఆర్ నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా అని చెప్పేసి
కాకమ్మ కబురు చెప్తా ఉన్నారు. కానీ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ద్వారా కనుక చట్టం తీసుకొస్తే స్థానిక పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ రాష్ట్రాలు తీసుకొచ్చే ఈ రిజర్వేషన్లకు రక్షణ కల్పించడానికి మనకు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ఒక రక్షణ ఉన్నది, మన కవచం ఉన్నది. ఈ రిజర్వేషన్లని 1994లో తమిళనాడు ప్రభుత్వం 65% బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తే వాటిని 9వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళ రక్షణ కల్పించారు. ఇప్పటికీ అమలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని సపోర్ట్ చేస్తూ కేంద్రం ఎందుకు తీసుకురావడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకొని ముందుకు పోయింది అంటే అది మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆమోదం కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదించినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఇది ఫెడరల్ వ్యవస్థ అంటామా? రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రజల యొక్క మెజార్టీ ప్రజల యొక్క తీర్పుని గౌరవించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీర్పుని గౌరవించినటువంటి విధానాలను అంగీకరించినటువంటి ప్రభుత్వం ఇది రాజ్యాంగంలో చెప్పినట్టు ఫెడరల్ ప్రభుత్వం అంటామా దీన్ని? అంటే ఇది ఫెడరల్ స్ఫూర్తికి దెబ్బ అవుతుంది కదా. నీకు అక్కడ అవకాశం ఉన్న తర్వాత కూడా నువ్వు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోను లేదు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వేషన్లు అంగీకరించడం లేదంటే దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నది అనేది అర్థమవుతుంది కదా. బీజేపీ రాజకీయ కుట్ర చేస్తున్నది కదా. బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి గొప్పలు చెప్తున్నటువంటి వీళ్ళు ఎందుకు రిజర్వేషన్ల పట్ల ద్వంద్వ వైఖరితో ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ బీజేపీ మీద ఉన్నది. సిగ్గుండాల రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటికీ ప్రజలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోంచి అభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని రాజకీయ స్వార్థ కోణంతో కాకుండా ప్రజా సంక్షేమ కోణంలో కనుక పరిశీలించాలన్న బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లే. ఒక నిక్కచ్చిగా ఒక వైఖరి చెప్పాలి కదా. బీసీ రిజర్వేషన్ల మీద మేము ఆ రోజు కొట్లాడలేకపోయినా మా తప్పే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుంది, మేము రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతుందని మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పాలి కదా. లేదు నువ్వన్నీ వచ్చి కొట్లాడాలి కదా. తమ్ముడు తండ్రో తిరే చెప్తాడు, కొడుకో తిరే చెప్తాడు, బిడ్డో తిరే చెప్తుంది, అల్లుడో తిరే చెప్తాడు. వాళ్ళు ఏమంటున్న బీసీ నాయకులు ఇంకో తిరే చెప్తారు, ఇంకో నాయకులు ఇంకో తిరే చెప్తా ఉన్నారు. ఒక విధానం అంటూ లేని పార్టీగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మన ముందు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం ఈ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సీట్ల కొరకు మాత్రమే జనసమితి మాట్లాడట్లే. భారత రాజ్యాంగ స్ఫూర్తిని బలపరుస్తూ మొత్తంగా సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకు ఏర్పడినటువంటి పార్టీగా తెలంగాణ జనసమితి పార్టీ ఈ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుంది. ఈ రిజర్వేషన్ల కొరకు గ్రామ స్థాయి నుంచి ప్రజాస్వామిక ఉద్యమాలు నిర్మాణం చేయడానికి ఈ యొక్క రిజర్వేషన్ల ఆవశ్యకత సామాజిక తెలంగాణ నిర్మాణంలో ఎంత అవసరమో తెలియజెప్తూ వాడవాడలా భావజాల వ్యాప్తి చేస్తూ ముందుకు పోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కోదండరాం.